హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనల్ రాజ్ వీడియోస్. ఈరోజు మనం బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఈ బీట్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే కూర అందరూ తినరు కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు ఈ బీట్రూట్ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా మనం బాండీలో నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నెక్స్ట్ మనకి నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి, స్పైసీకి తగ్గట్టు. ఎక్కువ కారం తింటాం మేము. ఇవి బాండీలో వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత బీట్రూట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వేస్తున్నాను పచ్చిమిర్చి, మనకి రుచి సరిపడా గళ్ళుప్పు వాడుతున్నానండి. గళ్ళుప్పు, అలా చింతపండు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, 4 వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుందండి. పచ్చిమిర్చి అయిపోయిందండి. దీంట్లో మనం పక్కన పెట్టుకున్న బీట్రూట్ కూడా యాడ్ చేసేసుకుందాం. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.